వెళ్ళిపోతారు కానీ అయ్యో నీ ఫీలింగ్ ఏంటిది ప్రస్తుతానికి? పండుగ ఏమైందక్క? అందుకే అక్క నన్ను ఎక్కిరియొద్దు. పొద్దున్న నుంచి పని చేసి 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 ఫేస్ డల్ అయిపోయినాయి. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు another vlog. I know I'm doing after very long. I'm really sorry. ఆ వ్లాగ్స్ అంటే కాస్త భయం అయిపోయింది. చాలా రోజులందు కదా గ్యాప్ వచ్చి, దానివల్ల వ్లాగ్స్ ఎట్లా చేస్తారు అన్నట్టు అయిపోయింది. ఎనీవేస్, అందరికీ హ్యాపీ దివాళీ. మా ఇంట్లో ఒక్కొక్కరు లేచి స్నానాలు చేస్తున్నారు. ఐఎమ్ డూయింగ్ డ్రై బ్రష్. బేసిక్గా నాకు స్ట్రాబెరీ స్కిన్ ఉంటుంది కాబట్టి ఐ డూ దిస్. ఇట్స్ బీన్ జస్ట్ 1-2 weeks ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నిన్న కంప్లీట్ చేయని పనులన్నీ మిగిలిపోయినాయి, అన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే మెల్లగా స్నానాలు చేసి దాని తర్వాత పేనియాలు కూడా తినాలి. వాళ్ళని అంటే లేస్తలేరు, లేపుదమ్మాలి. ఈ తులసమ్మ ఉంది కదా, ఈ తులసమ్మ అండ్ పైన మిగతా తులసమ్మలు ఉన్నాయి, అన్ని కలిపి ఒక దగ్గర పెడితే గుంపురుగా వస్తుంది అని లాస్ట్ టైం డిసైడ్ అయ్యింది. గడ్డి ఎక్కువైపోయి చెట్లు తక్కువైనాయి, బట్ ఇవన్నీ తులసి మొక్కలే. ఇవి ఇక్కడ రోజు తులసి మొక్కలు, తులసి మొక్క, సో మెనీ. సో ఫస్ట్ ఇవి చేసేద్దాం. ఇది పెట్టేస్తే పని అయిపోతుంది, దాని తర్వాత స్నానానికి పోవచ్చు. చిన్నవి, నార్మల్ సైజ్వి అండ్ ఇది కొన్నది, ఇవన్నీ కలిపి దీంట్లో పెడదాం. ఇవన్నీ అయిన తర్వాత చూపిస్తాం. ఏమైందక్క? అందుకే అక్క నన్ను ఎక్కిరియొద్దు, ఇలా అవుతాయి. శ్రీజుకి యాక్చువల్గా శ్రీజుకి ఫోన్ చేసింది, ఎందుకోసము ఇవి మేము నాటుతున్నాం కదా, దీనికి ఒకటి కావాలి అని. ఫోన్ చూసి కూడా ఎత్తలేదు. అది జానీ ప్రాబ్లం. స్నానం నుంచి వచ్చినాక ఏం చేసినావు? అక్క వాళ్ళు ఎందుకు ఫోన్ చేసినారని ఒకసారి జానీ ఆన్సర్ చూసినావా? చలో ఈ 3 నాటేసినాము, ఇప్పుడు ఇవి ప్లేస్ లో పెట్టాలా? లేదా నేను చేసిన కొంచెం పనికి మొత్తం గలీజ్ చేసేసిన, ఇదంతా క్లీన్ చేయాలా ఇప్పుడు మేము. ఏంది మమ్మీ చెప్పు. సరే జని, ఆ స్టాండ్ తీసుకున్నాడు ఫస్ట్. అయిపోయింది, నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఇది బై ద వే నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ అన్నమాట. ఐ జస్ట్ షో ఇట్ యూ. ఇక్కడ కనిపిస్తుంది కదా, బాగుంది, కంఫర్టబుల్ గా, ఇట్స్ నైస్. ఇవి ఇప్పుడే తూడ్చి పెట్టేసుకున్నాము, సో దట్ సాయంత్రం ఇబ్బంది కావద్దు అని. కూరగాయలు నిన్న సండే మార్కెట్ అది తీయాలి, ఇవన్నీ క్లీనింగ్ చేయాలి. బంతి పూలు ఉన్నాయి కదా, డెకరేషన్ కోసం అట్లా చిన్నగా కత్తెరతోని కట్ చేపిస్తున్నాను. నేను చాక్తోని కట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినాయి, దీంట్లో నిండిపోయింది. ఇన్ని కట్ చేయాలా, నేను ఇట్లా చాక్తోని కట్ చేస్తున్నా. కీమా సో ఈవినింగ్ డెకరేషన్ చేస్తాం కదా, అప్పుడు చూడండి క్రాక్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ శ్రీజ మిస్ అయ్యింది, ఈసారి ఉంటుంది. లాస్ట్ టైం శ్రీజ పొయ్యి వచ్చేలోపు మేము క్లీన్ కూడా చేసేసినాం అనమాట. సో చూడలేదు శ్రీజ. సో ఈసారి శ్రీజ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఆమెకి డ్యూటీ ఉంది, బట్ బ్రేక్ తీసుకుంటుంది కాసేపు. నీ ఫీలింగ్ ఏంటిది ప్రస్తుతానికి? దీని పండుకున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈడ దొంతులు పెడతాము, జస్ట్ ఈడున్న బొమ్మలు తీసుకొని మళ్ళీ కొత్త బొమ్మలు ఏం పెట్టట్లేదు. గైస్ రెడీ. ఇల్లుని ఎంత బ్యూటిఫుల్ గా చేసినామో, జస్ట్ కాస్త అటు ఇటు ఉంది, చూపిస్తాను. దీపాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో చూపిస్తామంటున్నా. ఓకే ఫైన్. ఓకే అంటే జాను ఆమె కూడా పని చేసిన అని చూపించాలనుకుంటుంది. ఎనీవేస్, దిస్ ఇస్ ద హౌస్. ఈడ దీపాలు, ఇక్కడ ఇంటి సెంటర్ల దీపాలు చిన్నవి పెట్టినాము. మొత్తం ఫ్లవర్స్తోని రంగోలీ వేసినాము. డైనింగ్ టేబుల్ మీద 4 sides. ఇవి ప్లాస్టిక్వి బై ద వే, లాస్ట్ ఇయర్ తీసుకుండే. జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే ఆన్ అవుతాయి, ఇప్పుడు కాదు. సాయంత్రం పెట్టుకుందాము. ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాం. ఫ్లవర్స్ చెట్లున్న దగ్గర ఫ్లవర్స్తోని ఫిల్ చేసుకున్నాము. దిస్ ఇస్ ఆల్. ఈడ ముందు దొంతులు పెడతాం కాబట్టి ఈడ జానీ రంగోలీ వేసింది. బయట ఇంకెంత బ్యూటిఫుల్గా చేసినామో అది చూపిస్తా. చాలా టైం పట్టింది. ఇంటి ముందల ఇట్లా ఎల్లో, బ్లూ, పర్పుల్ ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వేసేసినాము. ఈడ దీపాలు. ఈ లైన్ అంతా ఇంకా ఏం చేయాలో మాకు అర్థం కాలే. ఇంతకు మించి మాకు రంగోలీ టాలెంట్ లేదు, సో అందుకోసం వచ్చింది వేసినాము. బట్
ఎంట్రీ ఇస్ వావ్, దేవుడి పాదాలు అట్లా అనుకొని వేసినాము. అండ్ ఇక్కడ అంతా లైటింగ్స్, దీపాలు పెట్టుకున్నాం లైటింగ్స్ రానికే. ఆడ వైర్లు వేసుకున్నాం. క్విక్గా రెడీ అయిపోతే ఇవన్నీ పెట్టుకొని ఇంకా తినేదే. నాకు ఆకలి అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి నేను జానీ ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే చార్మినార్కి. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు. సో మాకు లాస్ట్ ఇయర్ ఎవరో చెప్పిండే అండ్ అప్పటి నుంచి ఆ టెంపుల్కి వెళ్తున్నాము. స్పెషలీ ఆన్ దివాళీ. ఆ రోజు సిల్వర్ కాయిన్ ఇస్తారు. ఏదో సిల్వర్ తీసుకోవాలని కాదు, బట్ దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఇయర్ మొత్తం మంచిగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మార్నింగ్ అంతా ఇది పనులు చేసుకొని ఈవినింగ్ దీపాలు పెట్టుకొని 2-3 చుచ్చుబుడిలో ఏదో ఒకటి కాల్చుకొని ఇంకా గుడికి వెళ్ళిపోదాము. ఎంత రష్ ఉంటుందంటే ఒక్క అమ్మవారి దర్శనం చేసుకొని ఒక సిల్వర్ కాయిన్ తీసుకోనికే 3 hours. ఎంత టైం పడుతుంది జానీ? 3 to 4-5 hours. మళ్ళీ పొద్దున్నే ఆఫీస్ కూడా వెళ్ళిపోవాలి దానికి. బట్ స్టిల్ షీ వాంట్ టు కమ్. ఇంకా మేము ఇద్దరమే, శ్రీజుకి రానికే పాసిబుల్ కాదు, మమ్మీ రాదు. సో ఇద్దరం కలిసి వెళ్ళిపోయి వస్తాము. నెక్స్ట్ టైము ఈ లైట్స్ తీసుకోకండి అస్సలకి. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేసిండే. ఉట్టి దివాళీ ఒక్కరోజు యూజ్ చేసినాం అంతే, అంతకి మించి యూజే చేయలేదు. అమెజాన్లోనే కొన్ని పని చేస్తున్నాయి. మీకు ఇవి పని చేస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి నేను చూపిస్తా. పని చేస్తలే అసలుకి, అది లైటింగే కాదు, పని చేస్తలే పని చేస్తలే పని చేస్తలే పని చేస్తలే. లైక్ ఇంకా చాలా ఉన్నాయి, చెక్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఇయర్కి ఒకసారి కూడా రాకపోతే ఇన్ని పైసలు పెట్టడం వేస్ట్ ఫర్ మీ. ఐ థింక్ బ్యాటరీ వల్ల అనుకుంటా. అన్ని పనులు అయిపోయినాయి, దీపాలు ముట్టించుకొని రావాలి అంతే. బట్ ఐ థింక్ పొద్దున్న నుంచి పని చేసి 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 ఫేస్ డల్ అయిపోయినాయి. మాకు దివాళీ అంటే దివాళీ 1 week నుంచి మోస్ట్లీ డీప్ క్లీనింగ్ అంతా అయిపోతుంది. బట్ ఆ రోజు మార్నింగ్ మాకు నచ్చినట్టు మేము మళ్ళీ అన్ని సెటప్ని చేంజ్ చేసుకుంటాము. బికాజ్ ఫ్లవర్స్తోని రంగోలీ, దియాస్ అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి. సో డన్. నాకు నడుమును వస్తుంది, లేయనికే కూడా అయితే లేదు. ఇంకా పటాకీలు కాలనికే పోవాలి. ఈసారి పటాకీలు కొనుక్కున్నాం కాబట్టి లిటిల్ ఎక్సైటెడ్. ఎక్కువ కూడా ఖర్చు పెట్టలేదు, ఏదో జస్ట్ 4-5 ఐటెంలు తెచ్చుకున్నాం. లాస్ట్ ఇయర్ అది కూడా లేదు. సో అది చేసుకున్న తర్వాత కాసేపు ఒరిగి దాని తర్వాతనే గుడికి పోదాము. అప్పటి వరకు నా వల్ల కాదు. గాలి అంటే దీపాలన్నీ చేసుకుంటాము, బట్ గాలి వస్తుంది. ఇవంతా సెట్ చేసేసుకున్నాము. మా మమ్మీ ఒక్కటి కొంచెం ఆడ పూజ చేస్తే ఈడ కూడా పెట్టేసినాం అనుకో, కాస్త అయిపోతుంది. కాసేపు అయినా అన్ని కలిసి ఒకటేసారి వెలుగుతాయి అని. అంతకు మించి పెద్ద కోరికలు ఏమీ లేవు. బయట ప్రాబ్లం ఏంటంటే గాలి వస్తుంది. సో ఈ లైన్వి వెలగట్లే, ఇవి ప్లాస్టిక్వి ఉన్నాయి, మేనేజ్ చేపించేసినాను. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. పాజాని బయటికి పెడదాం. అయ్యో అయ్యా వాళ్ళు పక్కన చెట్లు అట్లా వెళ్ళిపోతారు కదండి. అయ్యో అరే లక్కీగా కాలువరా నువ్వు. ఒకటి కాలు, ఇంకో ఉన్నాయి.
బాయ్ జాను లెట్స్ గో. ఇద్దరం కలిసి పోతున్నాము. మీకు పాసిబుల్ అయితే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఇక్కడికి వెళ్ళండి దర్శనానికి, ఎస్పెషలీ ఆన్ దివాళీ. మిగతా టైంలో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దివాళీ రోజు అమ్మవారి తరఫు నుంచి మనకి ఒక సిల్వర్ కాయిన్ ఇస్తే అదొక బ్లెస్సింగ్ లాగా ఐ బిలీవ్ ఇట్. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాం అని చెప్పాను కదా, సో లాస్ట్ ఇయర్ వెంట్ రియలీ వెల్. లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ క్రౌడ్ ఉండే, మద్దీనా నుంచి క్యూ ఉంది. వచ్చిన వాళ్ళే మళ్ళీ లైన్లో 2-3 టైమ్స్ వచ్చి కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటున్నారంట, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఇంతే జానీ పండుగనికి పోయింది. ఈవెన్ ఐ స్లీప్, ఇట్స్ ఆల్రెడీ 2. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐ డిసైడెడ్ టు డూ గివ్ అవే. నా హాఫ్ శారీస్ అన్నీ ఒకటేసారి వేసుకున్నాను అండ్ దాని తర్వాత నేను వేసుకోలేదు. చాలా మందికి నా అవుట్ఫిట్స్ బాగా నచ్చుతాయి, చాలా మంది నాకు డిఎం చేస్తారు నాకు ఇస్తారా అని. సో అట్లా ఇచ్చుకుంటా పోతే కాదు కదా. సో లెట్ మీ డూ అ గివ్ అవే, ప్రాపర్ గివ్ అవే ఎవ్రీ మంత్, ఒక 2-3. సో అట్లా అందరికీ వస్తాయని అనుకుంటున్నాను. సో ఈజ్ ఇట్ అ గుడ్ ఐడియా లేదంటే బ్యాడ్ ఐడియా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్ బాయ్.